చాలా మంది అనుకుంటారు బ్రతకలేని వాడే బడి పంతులని. మరికొంతమంది అనుకుంటారు బ్రతుకు నేర్చిన వాడే బడి పంతులని. ఇంకొంతమంది అంటారు బ్రతకగలిగే వాడే బడి పంతులని. నిజానికి తరగతి గదిలో బ్రతుకు మార్చేవాడే బడి పంతులు. అందుకే దౌలత్ సింగ్ కొఠారి తన రిపోర్ట్లో మొదటి పేజీలో మొదటి లైన్లో విధంగా రాస్తాడు, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ హెర్ క్లాస్ రూమ్స్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది అంటారు దౌలత్ సింగ్ కొఠారి. గతంలో టీచర్స్ అంటే ఏదో క్లర్క్ డ్యూటీ చేసేవాళ్ళు. కరోనా సమయంలో చాలా మంది మద్యం దుకాణాల దగ్గర సూపర్వైజర్గా కూడా కొంతమంది గత ప్రభుత్వాలు నియమించినప్పుడు తీవ్రమైనటువంటి అపోజిషన్ వచ్చింది, వ్యతిరేకత అనేది వచ్చింది. అందుకే మనకు విద్యా హక్కు చట్టంలో టీచర్స్ యొక్క డ్యూటీస్, టీచర్స్ కు ఏ పనులు చేయాలి అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్టీఈ 2009లో మొత్తం 7 చాప్టర్స్ ఉంటాయి, 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్ సెక్షన్స్ ఉంటాయి, ఒక షెడ్యూల్ ఉంటుంది. సో దాంట్లో సెక్షన్ 27 ఏముంటుందంటే ఎన్ష్యూరింగ్ టీచర్స్ ఫోకస్ ఆన్ టీచింగ్. ఒక టీచర్ని ఎప్పటికి కూడా విద్యేతర పనులకు నాన్ ఎడ్యుకేషనల్ పర్పస్ వాడకూడదు. అయితే 3 సందర్భాలలో ప్రభుత్వాలు ఉపాధ్యాయుల యొక్క సర్వీసెస్ తీసుకోవచ్చు. అదేంటంటే డెసినియల్ పాపులేషన్ సెన్సస్, జనాభా లెక్కల సేకరణ కోసం, డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్, ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవచ్చు, ఎలక్షన్స్, మరి లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, లెజిస్లేచర్ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ సందర్భంలో ఉపాధ్యాయుల సేవలు తీసుకోవచ్చు. ఈ 3 సందర్భాలలో తప్ప మిగతా సందర్భాలలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడం కోసమో లేక క్లరికల్ డ్యూటీస్ చేయడం కోసమో ఉపాధ్యాయులను వినియోగించరాదని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. గతంలో ఒక పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగారు, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఏ టీచర్ in accordance with section 27 of the right of children to free and compulsory education act 2009 cannot be deployed for one of the following works. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని ఈ క్రింది పనుల్లో ఒకదానికి నియమించకూడదు. 3 సందర్భాలలో ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సేవలు తీసుకోవచ్చని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అవేంటంటే డెసినియల్ పాపులేషన్ సెన్సస్, దశాబ్ద జనాభా గణన, విపత్తు సహాయ విధులు, డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన విధులు, డ్యూటీస్ రిలేటెడ్ టు ద ఎలక్షన్స్ టు ద లోకల్ అథారిటీ. అయితే ఇక్కడ స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడం, ప్రభుత్వం విద్యేతర పనులకు నియమించడం అనేది సెక్షన్ 27 ఆర్టీ 2009 ప్రకారం ప్రొహిబిటెడ్, నిషేధించడం జరిగింది. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టు స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు చేయడం అనేది విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని నియమించకూడదు. డియర్ స్టూడెంట్స్, టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే ఎడ్యుకేషన్ పైన చాలా పట్టు అవసరం. ముఖ్యంగా డివైఓ జాబ్ సాధించాలంటే ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన మంచి పట్టు ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ జాబ్ అయినా మీరు సాధించాలంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. ఇందులో తెలుగు మీడియం విద్యార్థుల కోసం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, వెంటనే ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకుంటూ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా భవిష్యత్తులో మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఈ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కోసం డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా 300కు పైగా షార్ట్స్, 300కు పైగా వీడియోస్ ఇందులో ఉన్నాయి. ఇవి చూస్తూ ఎడ్యుకేషన్ పైన ఒక ప్రాథమిక అవగాహన మీరు ఏర్పరచుకోండి. ఇటువంటి ప్రొఫెషనల్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. భవిష్యత్తులో మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.